ఒక పిల్లలకి ప్రైవేట్ స్కూల్కి పోతే నెలకెంత 2000 ఏమమ్మా 2000 నెలకు 2000 అందరికి 2 పిల్లలు ఉన్నారు కదా నెలకు 4000 సంవత్సరం 40,000-50,000 అవి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను కూడా ఇప్పటికే నా పిల్లలకు ఎక్కడైనా స్కూళ్ళ సౌకర్యం కొరకు మొన్న 5-6 కోట్లు వస్తే దాంట్లో 1.5 కోట్లున్నర స్కూల్స్ బాత్రూమ్లకు కానీ తాగడానికి పెట్టాం. ప్రతి స్కూల్ నల్లలుంటే పెద్ద స్కూళ్ళలో 2 ట్యాంకులు పెడదాం 500 లీటర్స్. నా పిల్లలు చదువుకొని వచ్చినప్పుడు భోజనాలు చేసిన తర్వాత అదే నీళ్లు తాగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని బాత్రూమ్లు కడదాం, ఆడపిల్లలకి ఇబ్బంది కాకుండా కల్పిస్తా ఉన్నాం. అదేవిధంగా టీచర్స్ కూడా మన దగ్గర చదువుకున్న టీచర్లు ఉన్నారు, చెప్పేవాళ్ళు లేక అడిగేవాళ్ళు లేక నీదే సబ్జెక్ట్ తయారు ఈ పని కావాలని ఎప్పుడు ఏదో ఖరాబ్ అయిందని చెప్పింది కానీ నా ఆలోచనతో చేస్తున్నాను. అల్లీసాగర్ లిఫ్ట్ కానీ తిరుమల కానీ అల్లీసాగర్ ఆడికి కాకుండా మనకు డైరెక్ట్ రావడానికి కూడా ట్రై చేశాం. ఇవన్నీ మీ అందరూ బాగుండాలి. మనకు ఇండస్ట్రీస్ లేవు, కేవలం వ్యవసాయపరంగా ఆధారపడుతున్నాం కాబట్టి కనీసం వ్యవసాయాన్ని కాపాడుతున్న ఉద్దేశంతో చేసి మా వంతు చేసుకుంటూ వచ్చాం. తప్పనిసరిగా మీరందరూ ఆ 45 ఏళ్లలో मेरा मुस्लिम भाइयों को मारना डालते नहीं, मेरा माइनॉरिटी भाइयों को भी निकाल के वोटा और वोटों के बाद मेहरबानी परसेंटेज 80-90% अब आपको मेजॉरिटी देख के गवर्नमेंट सब परेशान ऐसा डेवलपमेंट पूरा पैसा చేస్తారా చేస్తారట అన్ని చేయండి. నేను మీకు చెప్తా ఉన్నా, మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ దయచేసి అనకుండా గట్టిగా చేయండి. మాకు ఎన్ని ఓట్లు ఎక్కిస్తే మీకు అంత పని చేస్తాం. మీరందరూ పెద్దలు వస్తున్నా జీవనుడిని గెలిపిస్తారా? చేతులు లేపి అందరూ అదే సాయలేకుండా తప్పనిసరిగా పెద్ద మెజారిటీ నేను గెలిపించాలి. నా మహిళా సోదరులను కూడా నవ్వుపేట మరి పద్మశాలిలో కూడా నేను దయచేసి చెప్తా ఉన్నా, మీ బీడీ కార్మికులు చూద్దాం, మీకు ఏదైనా దౌర్బల్యం వస్తే చూద్దాం, చదువుకోవడానికి ఇబ్బంది వచ్చినా చూద్దాం. ఇవన్నీ నాకు చదవలేదు కానీ ప్రభుత్వం ఉంది, ఇవన్నీ చేయడానికి నేను ముందుకు వస్తాను. కాబట్టి మేము ఏమడుగుతలేదు, ఇటువంటి దళితులు గౌరవట్టండి అనుకుంటున్నాం. మనకు 10 ఏళ్ళ నుంచి 15 ఒక్కసారి చూస్తారా? మరి పెళ్లి పోవడం ఆ పిల్లలు చదివి పోవడం అంటే అమ్మాయి మంచిది ఈడైపు అలా ఇద్దరు చూస్తే ఒకటంటే రిజెక్ట్ చేయొచ్చు, ఆయన ఒకటి కూడా రిజెక్ట్ చేయొచ్చు. మనం బీజేపీ కొత్తగా క్యాండిడేట్ కొత్తగా అవునా? మోడీ సార్ ఏం చెప్పిండు, అమిత్ సార్ ఏం చెప్పిండు, ఏమి ఇచ్చుండు 5 ఏళ్ళు అన్నీ ఒకసారి ఆలోచించుకొని ఓట్లు వేస్తే ప్రపంచంగా మనకు ఐక్యత ఉంటుంది. అన్ని పనులు చేయడానికి కూడా భారతదేశం సీనియర్ కాంగ్రెస్ సీనియర్స్ కు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన నా మహిళా సోదరిమణులకు
కాంగ్రెస్ సోదరులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు వర్షం ఉన్నా 12 గంటల వరకు మీటింగ్ ఉంటుందో ఉండదో అని డౌట్, ఆ విధంగా కొద్దిగా ఎండ రాగానే మళ్ళీ మీటింగ్ ఉండదని మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరిని అభినందిస్తాం. తప్పనిసరిగా గత 10 సంవత్సరాల్లో వ్యవసాయాన్ని కానీ, ఎడ్యుకేషన్ కానీ, చదువులను కానీ, హాస్పిటల్స్ కానీ, నా డాక్రా మహిళ సోదరి మహిళను కానీ ఎక్కడ ఏది పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం వారు కూడా 10 సంవత్సరాలు ఒక స్లోగన్ పెట్టి ఆ స్లోగన్ నేర్పిని మేమేం చేయలేము. ఇప్పుడు కొత్త స్లోగన్తో వస్తా ఉన్నాం. ఇప్పుడే మనం పెద్ద రామాయణం కట్టుకున్నాం, నవ్వుపెట్లో పూజలు చేసుకొని వస్తా ఉన్నాం. అంటే బీజేపీ వాళ్ళు ఇస్తేనే మనం అక్షంతలు వేయాల. ఇదా అని నేర్పండి. మీరు బీజేపీ వాళ్ళు వస్తే అడగండి, మన పిల్లలకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే అడగండి వాళ్ళని. మీకు 15 లక్షల ఒక్కొక్క ఇంటికి ఇస్తామన్నారే అది అడగండి. అడుక్కుంటూ అటువంటి వాళ్ళ మాటలు రాకుండా మేమేం చేస్తామో గతంలో నేను ఉన్నప్పుడు కానీ అంతకంటే ఒక్క ఈ 10 సంవత్సరాల్లో ఏమైనా పని అయిందా మనకు? అందుకొరకే అటువంటి వాళ్ళని ఒక్కరిని ఓడగొట్టి పంపించాను. వీళ్ళకి కూడా ఢిల్లీ వాళ్ళని ఓడగొట్టి పంపిస్తే మన పెద్దలు ఉన్నారు, సీనియర్ అభ్యర్థులు. మన ప్రభుత్వం వస్తే మినిస్టర్ కూడా వస్తారు. అటువంటి వాళ్ళని గెలుచుకొచ్చుకుంటే మనకి ఏదైనా డెవలప్మెంట్ చేసుకున్న అవకాశాలు. ఏదో ఎలక్షన్ నామిని అసైతులా వీడు నాసుంటాం, వాడు నాసుంటాం, అది అర్థం. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తులు పోతా ఉన్నాయి. తప్పనిసరిగా ఎలక్షన్ కాగానే ఈ దళితులను కనీసం కినాలు చేయని కూడా ఆ కినాల్స్ అన్ని రిపేర్ చేపిద్దాం. కొన్ని చెరువులు ఈ దత్తమ్మలు మనం 12 కోట్లు పెట్టి ఎర్రగుంట వేస్తే ఆ ఎర్రగుంటకు కనీసం చిన్న పని కూడా చేయలేదు. అటువంటి చెరువులు కంప్లీట్ చేసుకుందాం. ఎర్రగుంటలు కూడా సగం నీళ్ళు ఉన్నాయి. మేలు నీళ్లు వదులుతాం. నిరాశాలకు వెళ్ళి తప్పనిసరిగా మీకు నాళ్ళు పోసుకోవడానికి కానీ, తాగడానికి కానీ ఇబ్బందులు కాకుండా చూసుకుందాం. ఇక్కడ కూడా ప్రతి గ్రామాల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు. ఆ స్వార్థ పనులు వాళ్ళ కమిషన్ల కొరకు మన నడిచే స్కీమ్స్ అవి పక్కన పెట్టేసి ఇక్కడికెళ్ళో సింగనూరు నుంచి పైపులు వేసుకుంటూ వచ్చారు. అంటే అంత దూరంకి వచ్చే వరకు మనకు వాటర్ అందక ఇబ్బందులు బాగాయి, వచ్చిన వాటర్ తాగలేక ఇబ్బంది పాలవుతా ఉన్నామే. అటువంటి కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు బోర్లు అయితే బాగా గ్రౌండ్ వాటర్ పోయింది. ఎక్కడైనా గ్రామంలో రైతులు ఉంటే ఈ 2-3 నెలలకు మనం తీసుకున్నాం. వాళ్ళకి ఏదన్నా డబ్బులు ఇచ్చి మేమందరం జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మాకు 70 దాటిపోయింది.
ఈ దళితులను వ్యవస్థలంతా నాశనం చేశారు. కనీసం ఇంత గాడిలో పెట్టి పెడదామన్న ఉద్దేశంతో ఈ ఏజ్లకు ఇంత తిరుగుడికి వస్తావు. మరి తప్పనిసరిగా మీరు కూడా ధనంజయ బ్యాంకుల మీరు కూడా ఓటింగ్ వచ్చినప్పుడు ఇష్టానుసారి ఓట్లు వేయకుండా ఏ పార్టీ ఎవరు వ్యక్తులు బాగా పనిచేస్తారు, మన భవిష్యత్తులు బాగుంటాయి. దయచేసి ఆ విధంగా ఆలోచించండి. ఆలోచిస్తే ఎక్కడైనా కానీ వారికి కానీ మాకు కూడా మాకేంది మీరేమి ఎత్తించే అవసరం లేదు. ఓట్లు వేయండి, ఆ సంతోషంతో పనులు చేస్తాం. మనం వస్తాయనుకున్నాం. శ్రీనివాసులు 4,000 తెప్పించి పోతా 4,000 వచ్చినాయి. 4,000 ఇప్పుడు 40 లక్షలు 800 మైనస్ ఇక చాపోలు వస్తే కొబ్బరించిన మీరు రాని రాత్రి ఓట్లు వేసినోడు గెలిచినోడు రావాల. నువ్వు ఏదో చేయలేదన్నా ఈడ కూడా నవ్వుపేట రైతులు వచ్చిండ్రు. తూంబెట్టి ఏం జరుగుతుంది, దర్యాపూర్ చెరువు అంతా చిన్న రైతులు ఉన్నారు. తప్పనిసరిగా తుమ్ము మీరు జూన్ లోపల తుమ్ము కూడా పెట్టిద్దాం. అదే ధైర్యంతో ఉన్నారు. అటువంటి ఆర్చి మీకు ఎందుకు ఉపయోగిస్తానంటే కనీసం మీకు తెలియాలి. ఇంకోసారి అసలు డబ్బులు చేయక ఒక పెద్ద మనిషిగా కానీ మీ బాధలు ఉన్నప్పుడు నా వంతే చేసుడు చాదలేని గాడికి. కాబట్టి మీరందరూ ఏదున్నా బాగా చేసుకుందాం. నాకు తోడుగా పెద్దలు జీవన్ రెడ్డి గారున్నా వారు సెంట్రల్లో కూడా ఫండ్స్ వస్తాయి. అది కూడా మనకు ధైర్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 1,00,000 ఇచ్చిండ్రు, ఇంకోటి ఇచ్చిండ్రు అని ఎంత రావట్లు. నిజంగా చెప్తున్నా, ఇల్లు తిరగాలి ఆడవాళ్ళు కూడా. నా అక్కలు చెల్లెలకు చెప్పండి, ఈ డాక్రా సంఘాలే కాదు, మీరంటే వాళ్ళకి ఇచ్చుడు అంటే అది కాదు. ఏదో కొత్తగా మీరు ఏదైనా ఉత్పత్తి చేసి అందరికీ అమ్ముకునేటట్టు దాని మీద ఇంకా మీకు 2 రూపాయలు ఎక్కచేట్టు ఆలోచిస్తా ఉన్నాం. ఆ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మాకు సెంట్రల్ గవర్నమెంట్ జీవన్ రెడ్డి గారికి నా మహిళా సోదరులు అందరూ ఓట్లేస్తే ఆయన కింద మీద పడి ఏం చేస్తే మనం అమ్ముతాయి, ఏం చేస్తే మన దగ్గర ప్రొడక్ట్ మన దగ్గర పండించినాయి గిట్లా అని మళ్ళీ అవే అమ్ముతారు. మనం అటువంటి మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి నూనె గాడికి ఎన్నో వస్తూ ఉన్నాయి. అవన్నీ దరిద్రం ఏమైందంటే మనం ఈ ఎలక్షన్ కాకుండా ఈ ఎలక్షన్ వచ్చింది. టైం ఉంది కాబట్టి ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి. కొంచెం గాడిని పెడదాం. మీరు మట్టుకు యువకులు ఏదో రామ్ మందిర్ మనం అందరం భగవంతుని ప్రార్థిస్తాం. వాళ్ళు ఒక్కరుగా వాళ్ళు ఎలక్షన్ వస్తే భగవంతుడు తీస్తారు కానీ మనం ఎప్పుడు తీసుకుంటాం. ఎప్పుడు పూజ చేయాలి, పూజ చేస్తారా? ఎలక్షన్ రాని 1,00,000 మరి అప్పటి నుంచి పంపలేదు. ఈ విధంగా ఆలోచించుకొని మీరందరూ నవీపేటలో ఉండేది దానికంటే మీకు 45,000 ఓట్లు ఉన్నట్టున్నది. మొత్తం బీఆర్ఎస్ అయితే అది అయిపోయింది కదా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయిందా? ఇంకా మరి ఉన్నది మనం అయిపోయిందనే మా ఎంపీడీ మండల ప్రెసిడెంట్ జడ్పీడీసీలు గారు ఎంపీడీసీలు గారు అందరూ అది అయిపోయింది. కాంగ్రెస్ ఉంటేనే మేము ఏమైనా పని చేయాలంటాం. 10 మంది పని చేసేందుకు వచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ తప్పనిసరిగా
మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. మా వంతు మేము చేస్తాం. మరి అదేవిధంగా ఎక్కడేదున్నా ఇంకేమైనా ఉన్నాయని సమస్యలు దుకాణాలు అయితే వస్తున్నాయి కదా విస్కీ పర్సెంట్ రాకుంటే ఇది యాక్షన్ తీసుకుందామని చెప్తాం. ఈ విధంగా మనం యూనిట్గా ఉండి మన కొరకు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ నెలకు జీతాలు ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా టీచర్లకు పెడదాం. అదేవిధంగా ఈ స్వార్థ పరులు ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ స్వార్థాల కొరకు ఆ భూములన్నీ అమ్ముకోవడానికి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ధర్మియాలు పెట్టినా అది ఎందుకు ధర్మియాలు పెట్టి నీ భూమి నాకు నా వాళ్ళేమో అసలు భూములు కొట్టేస్తున్నారు. ఈడేమో ఇది భూమి నాకు నా భూమి నీకు పెట్టారు చెప్పారు. ఈ నెల రోజులు ఎప్పుడు నిన్న కూడా మన తహసీల్దార్ రేపు దేవుని దయ వల్ల మనందరి కృషితోని జాతీయ స్థాయిలో ఇండియా కూలీలు రావడంతోనే మా వ్యవసాయ కూలీలకు 400 రూపాయలు కూలీ చేస్తున్నారు. 400 రూపాయలు చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటున్నాను. వీళ్ళ షేరు చెల్లి కాదమ్మా. మా ఆడబిడ్డలు ఏదైతుందో నీడబట్టుకుంటారు. బీడీలు చేస్తారమ్మా. ఆ బీడీ చేసే ఆడబిడ్డకి ఏదైతుందో ప్రోత్సాహం పెంచని ఇవ్వదు తల్లి. కేవలం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతుందో పెంచేతో కల్పిస్తున్నట్టు పేర్కొన్నప్పటికీ 2014 కట్అవుటే పెట్టి 2014 కంటే ముందు బియ్యం గుర్తింపు పొందిన వారికి మాత్రమే పెన్షన్, 2014 తర్వాత బియ్యం గుర్తింపు పొందిన వారికి ఏదైతుందో ఏ విధమైన కట్అవుట్ పెన్షన్ లేనట్టు కాదు వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏ విధమైన కట్టాలు లేకుండా నువ్వు బియ్యం ఎప్పుడు గుర్తింపు పొందినా ఏ విధమైన ఆంక్ష లేకుండా బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డ తల్లి ఇప్పుడు అమలు చేయబడుతున్న 2000 రూపాయలకు అదనంగా ఇంక 2000 జోడించి 4000 రూపాయలు పొందుతుంది కాంగ్రెస్ పార్టీ. 4000 చెప్పంటున్నా. దయచేసి ఆలోచించండి. చెప్పంటున్నా. మీరు 1000 బీడీలు చేస్తే 230 వస్తున్నాయి అమ్మ. 1000 బీడీలు చేస్తే 230. దినమంతా చేస్తే 560 బీడీ చేస్తారు. 1000 బీడీ చేస్తూ సాధ్యం కావడం లేదు. పిల్లల పనికి తయారు చేయాలి, వంట వార్పు చేయాలి. ఇవన్నీ చేస్తారు. బీడీ చేస్తానికి మనకు టైం పడుతుందమ్మా. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేయాలనే భావనతోని ఈరోజు నవీపేట మండల కేంద్రంలో నిర్వహింపజేస్తున్న కార్యకర్తల సమావేశ కార్యక్రమం నిర్వహణలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మోహన్ రెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, మీ అందరి ప్రియతమ నాయకులు ప్రభుత్వం అని చెప్పంటున్నారు. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో మన వ్యవసాయ కూలీలు ఉంటున్నామా. పని చేయని సమయంలో పని చేసేదానికి ఎన్ఆర్ఈఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందమ్మా. సర్కార్ మరి మీకు ఎక్కగలనమ్మా. అటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చేసే ప్రభుత్వం అని చెప్పంటున్నారు. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో మన వ్యవసాయ కూలీలు ఉంటున్నామా. పని చేయని సమయంలో పని చేసేదానికి ఎన్ఆర్ఈఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందమ్మా. సర్కార్ మరి మీకు ఎక్కగలనమ్మా. అటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మద్దతు ధరనే మొన్న మోడీ గారు చెప్పారు జగిత్యాలకు వచ్చినప్పుడు అన్నా 2014లో 450 రూపాయలు ఉంటే నేను 2200 చేశాను చెప్పిండే. 2014లో 450 రూపాయలు క్వింటల్ వరి ధాన్యం ధర
23లో 22 చేశారని చెప్పాడు సంతోషం నాయన. అదే కాంగ్రెస్ పార్టీ 2004లో ఎన్నికలలో 450 1350 చేసింది. ఈయన 1350 2200 చేస్తే కాంగ్రెస్ ఏం చేసింది? 450 1350 చేసింది. ఎన్ని రెట్లు పెరిగిందన్న? 3 రెట్లు. 450 450 900. రాబోయే ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి మరి ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని నిర్వహింపజేసుకోవటం వాస్తవంగా మొన్నటి శాసన ఎన్నికల్లో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలనే తలంతో 2 పర్యాలు 2014 కానీ 18 కానీ టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల కాలం గడిచిందన్న. ఈ 10 సంవత్సరాల కాలంలో మన ప్రాంతమే కానీ తెలంగాణ రాష్ట్రమే కానీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం మీద మనకు అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, నిజాం సాగర్ టేలెంట్ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పనలో ప్రత్యేకంగా అలీ సాగర్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తేనే కానీ సాధ్యం కాదనే భావనతో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అన్నాడు. నీటి పారుదల శాఖ మంత్రులుగా దీన్ని ఆధునీకరణ చేసి మన ప్రాంతానికి అందరికీ సాగునీటిని కల్పింపజేస్తున్న విషయం వాస్తవం అవునా కాదు? దయచేసి మీరు ఆలోచించండి చెప్పండి. గడిచిన 10 సంవత్సరాల కాలం వీడు ప్రాణహిత చేపల ప్రాజెక్టే కానీ నిజామాబాద్ జిల్లా చెప్పినటువంటి 2021-22 ప్యాకేజీలు ఏదైతుందో అది పూర్తి చేయకుండా ఈ ప్రాంతాన్ని ఇప్పటికే తింటుందో సాగునీరు కల్పన పూర్తి స్థాయిలో అంతిమ చేయకుండా ఇబ్బంది గురి చేస్తుందో చెప్పండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మొన్నటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో మార్పు కావాలనే భావన తరపుతోటి మార్పుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 మాసాలు జరుగుతుంది. ఈ 4 మాసాల కాలంలో మిత్రులు చాలా విషయాలు మాట్లాడతారు. నేను అడుగుతున్న తండ్రులారా, నా అనుభవం చెప్తున్నాడమ్మా. ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ 4 మాసాల కాలంలో ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసినటువంటి రాజకీయ పార్టీని మనం చూడడం చెప్పండి. మా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం అమ్మా. మన పిల్లలు ఏదైతుందో పాఠశాల పోతే వారికి ఏదైతుందో రవాణా ఉచితంగా కంప్యూటర్ చేయబడే విధంగా, అట్లాగే 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం తల్లి 2014లో కేవలం 400 రూపాయలు లభించే సిలిండర్ ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 1200 చేయడం జరిగింది తల్లి. 1200 చెప్పంటున్నా. ఆ ఆర్థిక భారాన్ని మా ఆడపిల్లలపై పడకూడదు అనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో 500 రూపాయల కంటే అదనపు చెల్లించే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ఏదైతుందో ఆడబిడ్డలకు 500 రూపాయలు సిద్ధం కల్పిస్తున్న మాట వాస్తవంగా ఆలోచించని చెప్పండి. నేను అడుగుతున్నా హరీశ్రావు గారిని, మీరు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన నువ్వు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా రైతాంగానికి రుణమాఫీ చేస్తా చేసిన వాగ్దానం నువ్వు 5 సంవత్సరాలు అమలు చేయకపోయావని చెప్పంటున్నాను. ఈనాడు కాంగ్రెస్ పార్టీ విధంగా రాదు. ఏ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుందని పేర్కొనడం జరిగిందో, రైతు చెల్లించాల్సిన బకాయి రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వమే బదలాయింపు చేసుకొని
బ్యాంకర్లకు ఏదైతుందో ప్రభుత్వం పూచీకత్తుగా ఉంది. రైతాంగం రేపు ఖరీదానికి ఏదైతుందో కొత్త రుణ సౌకర్యం కల్పించబోతున్న విషయం వాస్తవం కాదనుకుని నువ్వు 5 ఏళ్ళు చేయలేకపోయావు. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతాంగానికి ఏకపడ్డ కాలంలో రైతుపై ఆర్థిక భారం పడకుండా మీ ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేసి కొత్త రుణం కల్పించబోతుందని చెప్పండి. రైతు బంధు, రైతు భరోసా ఎన్నికల్లో ఏం చెప్పిండే కాంగ్రెస్ అంతా రైతు బంధు ఉండేది. నేను అడుగుతున్నా 5 ఎకరాల వరకు రైతాంగానికి ఏదైతుందో ప్రభుత్వం కల్పించేటువంటి రైతు భరోసా ఎకరానికి 5,000 రూపాయలు మనకు అందింపజేయడం జరిగింది. రేపు మళ్ళీ ఖరీఫ్ నాటికి ఏదైతుందో ఇదే రైతు భరోసా ప్రతి ఎకరానికి 7,500 వస్తుందని చెప్పండి. ఈ పంట ఏదైతున్నదో ఇది వేసవి పంట, ముట్ట వేసే పంట కాబట్టి 5,000 రూపాయలతో సరిపెడుతుంది. రేపు రాబోయే ఖరీఫ్ పంటకు రైతాంగం చేసే సాగుకు ప్రతి ఎకరాకు 7,500 రూపాయలు రైతు భరోసా అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. నేను ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేస్తుంటే రాజకీయ ఎన్నికల సమయం కాబట్టి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదైనా మాట్లాడతారా? నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి మిత్రుడు అరవింద్ గారి మధ్య ఇక్కడికి వచ్చి ఏమైనా చేప చర్చ అంటాడు. ఏమైందని చేప చర్చలో ఏమవుతుందో రైతాంగాన్ని కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించబోతున్నావా లేదా? కేంద్రంలో ప్రకటించే కనీస మద్దతు ధర చట్టబద్ధ కల్పించలేకుండా విలువ ఉంటది. కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని కల్పించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటినీ కూడా కనీస మద్దతు అమలు చేయబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుంది. చేసుకోవాలంటే ట్రాక్టర్ కావాలి. ట్రాక్టర్ ఇంధనం ఏం కావాలి? డీజిల్ కావాలి. 2014లో వాళ్ళ అంతర్జాతీయ మార్కెట్ లో $105 బ్యారెల్ ఉన్నట్టుగా క్రూడ్ ఆయిల్ ఇవాళ ఏమైంది? $70 దిగి $105 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్ననాడు ఏదైతుందో డీజిల్ 50-55 రూపాయలు, పెట్రోల్ 70-75 రూపాయలు. $70 దిగితే డీజిల్ ఏదైతుందో 97-98 రూపాయలు అని చెప్పంటున్నా. పెట్రోల్ 107-105 రూపాయలు అని చెప్పంటున్నాడు. ఇందుకైనా ప్రభుత్వం మార్పు కోరింది. దేవుని దేవాల మళ్ళీ కాంగ్రెస్ మొత్తం ఏర్పాటు కాబడము జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం రావడంతోనే రోల్ బ్యాక్ పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో 2014 ధరకు తీసుకోవడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంలో మనం చేస్తామని చెప్పంటున్నాను. మీకు రసాయనిక ఎరువులు తగ్గుతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి, మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించబడుతుంది. అప్పులోమిలో పేర్కొన్న రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయి. చూడండి ఆశ్చర్యం. అదే అంబానీ అదాని లాంటి బడా పెట్టుబడిదారు వ్యాపారస్తులకు ఎన్పిఏ అకౌంట్, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో లక్షల కోట్లు వారికి అప్పులు రుణమాఫీ చేస్తే వాళ్ళు సోమరిపోతు కారే. ఒకసారి నేను గుర్తు చేస్తున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 2008-9లో ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుంది.
రేపు ఇండియా కూటమి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నామో యావత్ భారతదేశంలో చెప్పంటున్నాను రైతాంగానికి అందరికీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా ఒక శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేయబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుంది. దయచేసి నేను ఒక రైతు బిడ్డనయా, నేను ఒక రైతు బిడ్డను కాంతాల పోండి, నాకు ఎంత ఉంది ఏమిటో ఉంది, 10 ఎకరాల పొలం ఉన్నది, నాటేసిన మామిడి తోట ఉన్నది. దయచేసి నాకు రైతు కష్టంతో తెచ్చు నేను అని చెప్పంటున్నాను. నేను ఒక రైతు కుటుంబంగా వచ్చి నేను ఒక రైతు కుటుంబంగా వచ్చిన నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు 6 పర్యాయాలు శాస్త్రపడికి ఎత్తుకైనా ఈ 6 పర్యాయాలు చెప్పంటున్నా. ఎప్పుడు రైతుకు ఏ ఆపద వచ్చినా, ఏ గ్రామీణ ప్రాంత పల్లెటూరు వారికి ఏ ఆపద వచ్చినా, ఏ దళితులకు ఆడబిడ్డలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడబోయేది ఏదైతే ఉంటుందో నీ సోదరుడు జీవన్ రెడ్డి అని చెప్పంటుంది. పెద్ద ఆయన సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే ఉందో నాతో ఉన్నటువంటి పరిచయంతో నా అనుభవాలు ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దోహదపడే విధంగా బుద్ధిలో మరి నాకు పార్లమెంటరీ పోటీ చేసే అవకాశం కల్పించబడి జరిగిందని చెప్పంటున్నా. యావత్ నిజామాబాద్ జిల్లా చెప్పంటున్నా. మా మిత్రులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో నా అభ్యర్థిత్వాన్ని సమర్థించడమే కాదు నా విజయాన్ని కోసం కక్కడం కట్టుకోవడం జరిగిందని చెప్పండి. కవితమ్మ గారికి అవకాశం ఇచ్చిండు. దొరసాన్ని ఏం చేసిందో చూసి ఎక్కడుందో చూస్తుంటారు అని చెప్పంటున్నాను. మా మిత్రుడు అరవింద్ కోసం అవకాశం ఇచ్చిండు. 5 ఏళ్ళు కలిసింది, 5 రూపాయలు పనిచేసినాడా? అరవింద్ గారికి అవకాశం కల్పిస్తే 5 సంవత్సరాలు గడిచింది, 5 రూపాయలు పనిచేసిండా? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బాడీని పార్లమెంట్ లో గడబెందుతా చెప్పంటున్నాను. మన పార్లమెంట్ సభ్యుల పరిష్కారానికి చెప్పంటున్నా. బోధన్ కెళ్ళి టీచర్ వరకు ఏం చేస్తుందో రాయల్ లైఫ్ పూర్తి చేయించే బాధ్యత నాకే చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుతుందే. మీరు కవితమ్మ గారిని చూసిండు, అరవింద్ చూసిందా? ఏమైందా బీదర్ లైన్? ఆయన అదన్నా నేను చెప్తున్నాను. 5 సంవత్సరాల కాలంలో నా జీవిత కాలంలో బోధ నుండి బీదర్ రైల్లో ప్రయాణం చేతుడు నా బాధ్యత చెప్పంటున్నాడు. బోధన్ ప్రాంతాన్ని నిజామాబాద్ గడ్డ మీద, ఇందూరు గడ్డ మీద ఏదైతుందో వీళ్ళు అభివృద్ధి చెందే ప్రాంతంగా నిలబెట్టడం నా బాధ్యత చెప్పంటున్నాడు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో అకాల వర్షాలు రైతాంగం కొంత ఆందోళనతో ఉండరు, మనకు ఓదార్పు కావాలి. ఎక్కడైనా పంట దర్శన రైతు ఏదైతుందో మీరు ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. రైతు ప్రభుత్వం మీకు అండగా నిలబడబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పేర్కొన్నాడు, ఎక్కడైనా ధాన్యం తరిచినా కానీ, రంగు మారినా కానీ మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని సేకరణ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాలు చెప్పంటున్నా. మద్దతు ధరనే మొన్న మోడీ గారు చెప్పారు జగిత్యాలకు వచ్చినప్పుడు అన్నా 2014లో 450 రూపాయలు ఉంటే నేను 2200 చేసినట్టు చెప్పిండే. 2014లో 450 రూపాయలు క్వింటల్ వరి ధాన్యం ధర 23లో 2200 చేసినట్టు చెప్పాడు. సంతోషం నాయన. అదే కాంగ్రెస్ పార్టీ 2004లో ఏదైతుందో 450 1350 చేసి ఈయన 1350 2200 చేస్తే కాంగ్రెస్ ఏం చేసింది?
450 1350 చేసింది. ఎన్ని రెట్లు పెరిగిందన్న? 3 రెట్లు. 450 450 900 ప్రభుత్వం అని చెప్పంటారు. అట్లాగే గ్రామీణ ప్రాంతం మన వ్యవసాయ కూలీలు ఉంటారమ్మా, పని చేయని సమయంలో పని చేసేదానికి ఎన్ఆర్ఈఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందమ్మా సర్కార్. మరి మీకు ఎక్కగలనమ్మా అటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఇదేళ్ళు గడిచిందన్న. నిజమవుతుందే. నీ పసుపోటు లేదు, చక్కెర కర్మాగారం ప్రారంభం లేదు. ఏమిరా నాయన అంటే నా 5 ఏళ్ళు నాకు చాలలేదు, నా మళ్ళొక్కసారి ఓటు వేయమంటుండే. నీ మళ్ళొక్కసారి ఓటు ఎందుకు వేయాలి? నీ మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయింది, నీ పదవీ కాలం ముగిసిపోయింది, అరవింద్ గారి యొక్క పదవీ కాలం ఎక్స్పైర్ అయిపోయింది. రేపు రాబోయే పార్లమెంట్ ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇందూరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయే పట్టలేదు. మీ అందరి దయాదాక్షిగా అభిమానంతో మేము మొట్టమొదటి చేయబోయే కార్యక్రమం బోధన చక్కెర కర్మాగారం పునః ప్రారంభం చెప్పబడుతుంది. పసుపుకు 15,000 క్వింటలు 15,000 మద్దతు ధర కల్పించడం నా బాధ్యత అని చెప్పంటున్నా. మా గల్ఫ్ కార్మికులకు అంతగా నిలబడే విధంగా ఎవరి అకాల మనకు గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయమే కాదు, దాంతో పాటు ఆ కుటుంబాన్ని విద్య వైద్యం ప్రభుత్వం అనేటప్పుడు సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రాధాన్యత చెప్పంటున్నా. మా బీడీలు చేసే ఆడబిడ్డ తల్లి మీ ప్రస్తుతం ఉన్నప్పుడు 230 స్థానే కూలీ 300 రూపాయలు చేయడంతో పాటుగా ఏ విధమైన కట్టాలు లేకుండా పిఎఫ్ ఎప్పుడు గుర్తింపు పొందినా ప్రతి ఆడబిడ్డకు బీడీలు చేసే ఆడబిడ్డకు 4,000 రూపాయలు పెట్టి కల్పించబోయే కాంగ్రెస్ పార్టీ తల్లి చెప్పండి. ఇప్పుడు చెప్పే 4 గ్యారెంటీలు అమలైపోయినాయి. నీకు ఉచిత వాడ సౌకర్యం అమలైపోయింది, ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలైపోయింది, 500 సిలిండర్ ముందు అమలైపోయింది, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలైపోయింది. ఈ 4ంటికి తోడేదైతుందో ఇల్లు లేని నిరుపేద ఎవరే కానీ వారికి అందరికి ఏదైతుందో 5 లక్షల రూపాయలతో ఇల్లు నిలబడే కార్యక్రమం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరు చేసే విధంగా కార్యక్రమాన్ని ఆరంభించేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా మా దళితులు ఉంటారో ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి 5 1 లక్ష ఎక్కువ. ఎందుకో వాళ్ళు గరీబులు కాబట్టి, ఇంకా అందరికంటే గరీబులు కాబట్టి. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా 6 గ్యారెంటీలు అమలు చేసిందో జాతీయ స్థాయిలో కూడా 5 న్యాయ కార్యక్రమాలు రైతాంగానికి సంబంధించి వివరించి నేను మా మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో ఇలా విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్, ప్రస్తుతం అమలుతో 33% స్థానే మా ఆడబిడ్డలకు విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ చెప్పంటున్నా. సామాజిక వెనుకబాటుకు గురవుతున్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం, ఇసాయి, సోదరులు మీకు అమలు చేస్తున్న రిజర్వేషన్ ఏదైతుందో జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం ఏదైతే కులగణన చేపట్టడం జరిగిందో ఈ కులగణనతో ఏదైతుందో సామాజిక వెనుకబాటుకు గురవుతున్నటువంటి యొక్క దళితులు, బలహీన వర్గాలకు సంబంధించి వారు రిజర్వేషన్ శాతం పెంపొందించడం చెప్పంటున్నారు. ప్రభుత్వ పరం ఉద్యోగ అవకాశాలు కల్పనతో పాటుగా ఉద్యోగ అవకాశం పొందలేనటువంటి వారికి ఏదైతుందో శిక్షణ కార్యక్రమం అప్రెంటిస్షిప్ అని చెప్పంటూ నేను ఈ విధాన కార్యక్రమం నుంచి చర్చ అంటారా ఏమైందే నీ కొత్త బోర్డు నేను అడుగుతూ అరవింద్ గారిని ఆయన బాండ్ పేపర్ రాపించే 5 రోజుల కూడా కొత్త బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పని 5 సంవత్సరాలు కనుక్కుంటాయి చెప్పంటున్నాను. ఈయన రాసింది రాయించుడు కాకుండా ఆ పెద్ద మనిషి మోడీ గారితో ఇంకొక రాపించిండ 4th October 2023
కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో 13 ఏర్పాటు చేయబోతున్నట్టు జీవో ఇష్యూ చేసిందా? నేను అడుగుతున్న మోడీ గారిని, నీ 13 ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావే? ఇందూరులో ఏర్పాటు చేస్తున్నావా? నందిపేట ఏర్పాటు చేస్తున్నావా? అలహాబాద్ ఏర్పాటు చేస్తున్నావు? ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు నువ్వు? 13 నాణ్యత పెంపొందింపజేయబడటానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో 13 కాదు 13తో పాటు ఏదైతుందో 13 కనీస పద్ధతులు కల్పింపజేయబడే విధంగా ప్రతి క్వింటల్ 17 రూపాయలు కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. ఇలా చక్కెర కర్మాగారం షుగర్ ఫ్యాక్టరీ తల్లి మన భోజన చక్కెర కర్మాగారం ఉంది. 8 ఏళ్ళు మా ముందు 8 ఏళ్ళ 2001లో ప్రైవేట్ పరం చేసిందా? 2001 ఏదైతుందో ప్రైవేట్ పరం చేసింది. ప్రైవేట్ పరం చేసిన నాడు ఇదే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్ష తోసారి కవిత వచ్చి బేరం గిట్టుబాటు అయిపోమని చెప్పాలి దాన్ని ఆయన మూసేసి కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలబడే విధంగా చెప్పంటున్నాను. వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట రైతులు ప్రోత్సాహపడే విధంగా ఏదైతుందో చెరుకు ఉత్పత్తి తోడ్పడే విధంగా 2020 చివరి నాటికి ఏదైతుందో బోధన చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేయబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. దయచేసి ఆలోచించండి. లేదు రేపు దేవుని దయ వల్ల మనందరి కృషితోని జాతీయ స్థాయిలో ఇండియా కూలీలు రావడంతోనే మా వ్యవసాయ కూలీలకు 400 రూపాయలు కూలీ చేస్తున్నారు. 400 రూపాయలు చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటున్నాను. ఇలా షేరు చెల్లి కాదమ్మా, మా ఆడబిడ్డలు ఏదైతుందో నీడబట్టుకుంటారు, బీడీలు చేస్తారమ్మా. ఆ బీడీ చేసే ఆడబిడ్డకి ఏదైతుందో ప్రోత్సాహం పెంచని ఇబ్బంది తల్లి. కేవలం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతుందో పెన్షన్తో కల్పిస్తున్నట్టు పేర్కొన్నప్పటికీ 2014 కట్అవుట్ పెట్టి 2014 కంటే ముందు పిఎం గుర్తింపు పొందిన వారికి మాత్రమే పెన్షన్, 2014 తర్వాత పిఎం గుర్తింపు పొందిన వారికి ఏదైతుందో ఏ విధమైన కట్అవుట్ పెన్షన్ లేనట్టు వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కట్టాలు లేకుండా నువ్వు పిఎం ఎప్పుడు గుర్తింపు పొందినా ఏ విధమైన ఆంక్ష లేకుండా బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డ తల్లి ఇప్పుడు అమలు చేయబడుతున్న 2000 రూపాయలకు అదనంగా 2000 జోడించి 4000 రూపాయలు పొందుతుంది కాంగ్రెస్ పార్టీ. 4000 చెప్పంటున్నా. దయచేసి ఆలోచించండి. అబ్బాయి చెప్పంటున్నా. మీరు 1000 బీడీలు చేస్తే 230 వస్తున్నాయి అమ్మా. 1000 బీడీలు చేస్తే 230. దినమంతా చేస్తే 560 బీడీ చేస్తారు. 1000 బీడీ చేస్తూ సాధ్యం కావడం లేదు. పిల్లల పనికి తయారు చేయాలి, వంట వార్పు చేయాలి, ఇవన్నీ చేస్తారు. బీడీ చేస్తానికి మనకు టైం పడుతుందమ్మా. ఖచ్చితంగా మనం అందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ అంత వరకు కూడా మనము ఇంతకుముందు ఏ రకంగా కష్టపడ్డామో అంతకు 4 రెట్టింపులో కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం చాలా మనకు ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఒక రైతు నాయకుడు. రైతు అంటే మన సారు ఎంతమంది రైతు అంటే ఏందో ఆ సార్ కూడా సేమ్ రైతు నాయకుడు. కాబట్టి ఇద్దరు రైతు నాయకులు వీళ్ళు. మన రైతుకి ఏం కావాలో, రైతు ఏ రకంగా బతకాలో, రైతుకి ఏం కావాలో కూడా తెలిసిన వ్యక్తులు కాబట్టి మనము వారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. మరి సార్కి ఒకటే ఎమ్మెల్యే సభ్యులు కూడా మేము చాలా కష్టపడ్డాం సార్. మీ కొడుకు కృష్ణారెడ్డి గారికి వచ్చి ఇక్కడ కృష్ణారెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళతో మేము ఉన్నాం. ఆ రోజు కూడా మేము అందరినీ ఎవరికైతే ఓటింగ్ ఉందో వాళ్ళందరినీ కూడా మేము కష్టపడి ఆ రోజు ఓట్లు వేపించుకున్నాం. మీరు మాకు ఒకటే సార్, మీరు ఖచ్చితంగా 100% పెద్ద మెజార్టీతోనే గెలుస్తారు. కానీ మా నియోజకవర్గాన్ని మా నాయకుడిని ఎప్పుడు మీరు మర్చిపోవద్దని చెప్పేసి సందర్భంగా కొడుతూ ఉన్నాం. మరి మీరు ఎప్పుడు మా వెంటనే ఉండాలా. మాకు ఇంతకుముందు నాయకుడు ఎంపీ నయా పైసా పని చేయలేదు. ఖాళీ సూపుల గుర్రం అది. మా మాటలు చెప్పడమే తప్ప చేత ఎప్పుడు జరగలేదు. కాబట్టి మీరు చేస్తారన్న విశ్వాసం, పూర్తి నమ్మకం ప్రజల్లో ఉంది. దాన్ని వమ్ము చేయకుండా ఏదేమైనా మా వెంట మీరు ఉంటారని, మాకు పెద్ద ఎత్తున మీరు నిధులు ఇవ్వడం, మా సార్కు ఎప్పుడు మీరు అండదండగా ఉండాలని చెప్పేసి
కోరుకుంటున్నా. చాలా మంది పెద్దలు ఇంకా మాట్లాడే ఉంది కాబట్టి మనం ఎప్పుడు నిరంతరంగా మన ప్రజల్లో తిరుగుతాం, కలుసుకుంటాం కాబట్టి ప్రతి గ్రామానికి తప్పకుండా మేము అందరం కూడా వస్తాం. మీరు కూడా అదేవిధంగా పనిచేసి భారీ ఎత్తున మన నాయకుడిని గెలిపించే బాధ్యతని మనం తీసుకొని రేపు రాబోయే రోజుల్లో గెలిపించాలని కోరుకుంటున్నా. అందరూ ఒకసారి ముక్త కంఠంతో దయచేసి అనాల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.